హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈరోజు అయితే మా చెప్పే కంటెంట్ ఏంటంటే వాట్సాప్ స్కామ్స్ గురించి. ఎస్, చాలామంది చాలా రకాలుగా వాట్సాప్ స్కామ్లు చేస్తూ ఉంటారు, కానీ ఇది కూడా స్కామ్ అయినా అని మీకు డౌట్ రావచ్చు. కాబట్టి కంప్లీట్గా వినండి మీకు అర్థం అవుతుంది. హలో హలో, ఎవరు? గంగరాజన్. గంగరాజు కాదు, నా వాళ్ళ అన్న. ఎవరు మీరు? అయితే గ్రూప్ లో ఏంటి యాడ్ చేస్తున్నారు? గ్రూప్ లో ఈ నెంబర్ మీదేనా? ఈ నెంబర్ మాదే. వాట్సాప్ మీరు ఎవరు? ఎవరు? చిన్న చెప్పలి. చిన్న చెప్పలి. ఎక్కడది? కమలాపురం. అమలాపురమా? కమలాపురం. ఎక్కడది ఏరియా? కమలాపురం మండలము, చిన్న చెప్పలి. అది ఎక్కడ? తెలంగాణ? తెలంగాణ కాదన్న, చిన్న చెప్పల, తెలుగే. ఎక్కడ అంటే ఎక్కడ అంటాం అంటే కృష్ణా ఏ జిల్లా ఎట్లా? ఏ జిల్లాలోకి వస్తుంది? కడప జిల్లాలోకి వస్తుంది. కడప జిల్లా. ఇప్పుడు నేను తెలుసా మీకు? మీరెవరు నాకు తెలియదు. మరి తెలియదు. ఈ నెంబర్ మీదేనా? నెంబర్ నాదే. మరి ఏంటి వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసేస్తున్నా తెలియకుండా? ఎవరు యాప్ చేసినారు? వాట్సాప్ గ్రూప్ లో నేను చూసి అందులో నెంబర్ తెలిసి నీకు ఫోన్ చేశా. ఏంటి ఎవరు మీరు అని. మీ నెంబర్ ఎంత లాస్ట్ చెప్పండి సార్, నాకు అర్థం కాదు. ఈ సెల్ గురించి టచ్ సెల్ నేను అంతగా వాడలేదు, చెప్పండి ఒకరు వాడిలో. ఈ నెంబరేనా? ఈ నెంబర్. ఇది వాట్సాప్ లో మీకు మీ గ్రూప్ లో పెట్టేటో ఫోటోలు ఏమైనా పెడతానమ్మా? వాట్సాప్ 434 అని చెప్పి గ్రూప్ క్రియేట్ చేసి అందులో యాడ్ చేశాను. నాకు అర్థం కాగా ఈ పొద్దు నాకు మూడు మెసేజ్లు వాట్సాప్ వచ్చినాయి. ఎవటైంది అర్థం కాలే నాకు. యాడెడ్ బై అని చెప్పి నన్ను ఆ గ్రూప్ లో యాడ్ చేశారు. నన్ను ఎవరు యాడ్ చేశారు అని చూస్తే ఈ నెంబర్ ఉంది. ఇప్పుడు ఏదైతే మీకు ఫోన్ చేశానో ఆ నెంబర్ ఉంది. సాయంత్రం మీకు నేను 6 గంటలకల్లా ఫోన్ చేయిస్తా సార్. పొరపాటు వచ్చింటే చెప్పదు, మా తమ్మునికి ఫోన్ చేయించి నెంబర్ కనుక్కొని చెప్తా. ఏంది గ్రూప్ లో అర్థం కాలేదు నాకు. చూడండి, చూస్తాం. మాకెందుకు సార్, నేను గ్రూప్ లో మాకు పెట్టిన అవసరం. సెల్ ఏదో ఫోన్లు మాట్లాడుకోనికి, వీడియోలు నీకంటే మా వాట్సాప్ కూడా దీనికి తెలుసు నాకు దీంట్లో గురించి. అదే సార్ మాట్లాడండి. ఎందుకంటే నాకు ఇదివరకు చాలా సార్లు వచ్చి ఎవరో ఏంటో తెలియట్లేదు. ప్రతిసారి గ్రూప్ లో పెడుతున్నారు నా నెంబర్. లేదు సార్, గ్రూప్ లో ఎందుకు పెడతాం సార్ మీ నెంబర్? మాకెందుకు సార్? గ్రూప్ లో పెట్టారని ఫోన్ చేసింది. మీదే ఊరు సార్? అది వైజాగ్. వైజాగ్. సర్లే సార్, కనుక్కొని చెప్తూ వద్దులే సార్, మాకు నంబర్ మాకెందుకు మీది. ఎలా అంటే వాట్సాప్ గ్రూపులు ఉంటాయి మనకి చాలా. తెలియని గ్రూపులు ఉంటాయి, తెలిసిన గ్రూపులు ఉంటాయి. ఒక్కోసారి మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి మళ్ళీ అది అలాగే వదిలేసి నీకు సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సంబంధం లేకుండా మిమ్మల్ని గ్రూప్లో కూడా జాయిన్ చేసేస్తారు, నీకు కూడా తెలియదు. సమ్ ఎక్స్పర్సన్ మిమ్మల్ని యాడ్ చేశారని గ్రూప్లో ఉంటుంది. మళ్ళీ వాట్సాప్ అనే కాదు, టెలిగ్రామ్ కూడా చూసుకుంటూ ఉండాలి. మీరు అన్నీ కొంతమంది రియలైజ్ అయ్యి తెలిసిన నాకు తెలియదే, ఈ గ్రూప్ నాకు తెలియదే అన్నట్టు బయటకు వచ్చేస్తారు సేఫ్. కొంతమందికి తెలియదు. ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి అయితే కొంచెం ఇంకా ఎక్కువ సెక్యూరిటీ బ్లీచ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే చాలామందికి తెలియదు. ఆ గ్రూప్స్లో వాళ్ళని జాయిన్ చేసేసి రకరకాల క్యూఆర్ కోడ్లు కానీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఫోన్ హ్యాక్ అయ్యే విధంగా కొన్ని అప్లికేషన్స్ పోస్ట్ చేయడం కానీ, ఏదోలా వాళ్ళ డేటాని ఆ ఫోన్ నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలానే చాలా స్కామ్లు చూస్తున్నాం కదా, ఫోన్ హ్యాక్ చేసి అకౌంట్లో డబ్బులు కూడా లాగేస్తుంటారు. ఇలానే ఒక సిచ్యువేషన్ మేము ఫేస్ చేసాం. ఒక గ్రూప్లో యాడ్ చేస్తున్నారు మా నెంబరు. అసలు ఎవరి ఇల్లు మాకు తెలిసిన వాళ్ళ లేదా అని చెప్పి అదే నెంబర్ కాల్ చేసి మీరు ఎవరు, ఏంటి, నేను మీకు తెలుసా, ఏంటి మీరు ఎవరో, ఏంటి నేను మీకు తెలుసా, ఎందుకు నన్ను గ్రూప్లో యాడ్ చేశారు అని క్వశ్చన్ కూడా చేయడం జరిగింది. అదంతా వాయిస్లో రికార్డ్ కూడా చేసాం, జస్ట్ వినిపిద్దామని. ఇది జస్ట్ అవేర్నెస్ కోసమే. జస్ట్ కాన్షియస్గా ఉండండి. వాట్సాప్లో స్కామ్లు రకరకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. అదేదో మ్యూటేషన్ అయినట్టు రకరకాలుగా వస్తూనే ఉన్నారు. జస్ట్ బీ అవేర్, స్టే అవేర్.
అంటే మనకు తెలిసిన గ్రూప్లే కదా, తెలియని గ్రూప్లో కూడా జాయిన్ అవుతాం మనం. అంటే అది చెప్పలేము. ఇప్పుడు ఎలా అంటే నేను ఏదో కొత్త నెంబర్ తీసుకున్నాను, ఆ నెంబర్ నీ దగ్గర లేదు. నేనేం చేస్తాను, గ్రూప్ క్రియేట్ చేసి నాకు తెలిసిన అందరినీ గ్రూప్లో యాడ్ చేస్తున్నాను. ఆ నెంబర్ ఉన్నదన్న సంగతి నీకు తెలియదు, కానీ నేను ఆ గ్రూప్లో దోచేస్తున్నాను. ఆ గ్రూప్ దేనికైనా వాడుండొచ్చు. ఆ గ్రూప్లో ఎవరో ఏంటో తెలియదు మనకి. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొచ్చు, స్కామ్లు చేయొచ్చు, మోసాలు చేయొచ్చు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఉండొచ్చు. నీకు తెలియకుండా నువ్వు ఇన్వాల్వ్ అయిపోతున్నావు అందులో. మ్యాక్సిమం ఎలాంటివి అయితే మనకి పెద్దవాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కదా ఆండ్రాయిడ్ ఫోన్స్, జస్ట్ వాట్సాప్ స్టేటస్. ఆండ్రాయిడ్ అనే కాదు, ఏ ఫోన్ అయినా జాగ్రత్తగా ఉండండి. గ్రూపులు ఫిల్టర్ చేసుకోండి. బయట పరిస్థితులు కూడా బాగాలేదు కాబట్టి మీకు తెలిసిన గ్రూపులు అయితేనే ఉండండి. మీకు తెలియకుండా ఏదైనా గ్రూపుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీ నెంబర్ ఉందంటే చెక్ చేసుకుని అంటే ఎగ్జిట్ అయిపోవడమో, ఆ గ్రూప్ని రిపోర్ట్ చేయడమో చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వాట్సాప్లో రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కదా, అందులో సెట్టింగ్కి వెళ్ళండి, నెక్స్ట్ ప్రైవసీకి వెళ్ళండి. ప్రైవసీకి వెళ్ళిన తర్వాత మనకి హూ కెన్ యాడ్ గ్రూప్స్ అని ఉంటుంది, హూ కెన్ యాడ్ అని ఉంటుంది. ఓన్లీ మై కాంటాక్ట్సా, లేకపోతే రిక్వెస్ట్ ఇన్విటేషన్ రావాలా మీకు, లేకపోతే డైరెక్ట్గా ఎవరైనా జాయిన్ చేసేయచ్చా అని ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఓన్లీ జస్ట్ ఇన్వైట్ వచ్చేలా పెట్టుకుంటే మీకు ఇన్వైట్ వస్తుంది, జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. అలా మీరు కొంచెం సేఫ్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అనే కమెంట్స్లో తెలియజేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎస్, థ్యాంక్ యూ.